అయోధ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తాన్ షాహి గౌలిపురాలో అన్నదానం నిర్వహించారు. 18 సంవత్సరాల నుండి అమ్మవారిని నెలకొల్పుతున్నామని తల్లాటి కుటుంబ సభ్యులమంతా కలిసికట్టుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు దాండియా, బతుకమ్మ, జాగరణ కార్యక్రమం, మణిదీప వర్ణన, విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఇతరత్ర బహుమతులు కూడా అందించామని తల్లాటి అరవింద్ తెలిపారు. కుటుంబ సభ్యులు అనిల్, భాస్కర్, నిఖిల్, శశాంక్, నవీన్ కుమార్, శ్రీ రుద్రతేజ, ఇంద్రనీల్ తేజ, పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, సాయి కృష్ణ, ప్రభు, పూసా సాయినాథ్, డిఆర్ మురళీకృష్ణ, మధు యాదవ్, భానుప్రసాద్, భానుచందర్, సాయి కుమార్, సాయిదీప్, జి లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు. అయోధ్య యూత్ అసోసియేషన్కి స్వాగతం. సుల్తాన్ షాహి గౌలిపుర మండపానికి. ఇది అమ్మవారు. మేము 18 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటున్నాము. మా అయోధ్య యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అరవింద్ కుమార్ గారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మా ప్రత్యేకత ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి షష్ఠి సప్తమి తిథి అమ్మవారు సరస్వతి అవతారం అండి. మేము 14 సంవత్సరాల పిల్లలందరికీ పుస్తకాలు, పలపాలు అని పంపకం చేస్తాము. ఇది కాకుండా మా 18 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతిసారి నవమి రోజు మణిదీప వర్ణన చేస్తాము. మణిదీప వర్ణన విశేషత ఏంటంటే, ఎవరికైనా స్వర్గం కోరుకుంటే మణిదీప వర్ణన చేయించుకుంటే 9 సార్లు చదివితే మీకు 9 రకాల పూలతో 9 దీపాలు పెట్టి పూజించడం వల్ల మీకు తప్పకుండా సద్గృహ ప్రాప్తి కలుగుతుంది. జై మాతాజీ. జాగరణ కార్యక్రమం అంతేకాకుండా ఓకే, ఈరోజు మా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మేము ప్రతి సంవత్సరం జాగరణ, దాండియా, అన్నదానము, హోమము ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రత్యేకంగా చేపిస్తూ ఉంటాం.